హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ట్రియాయి బెగర్స్. ఈ రోజు వచ్చేసి మనం రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి ఎంజాయ్ చేసి ఒక మీటప్కి అయితే మనం వెళ్తున్నాము. అది ఎక్కడ కాదు, మన కర్నూలులో బుధారపేటలోని అటాక్ ఆటోమొబైల్స్ అయితే చేస్తున్నారు. మనం అక్కడ వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మన బ్యాచ్ వచ్చేసి అలా వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు కలిసి మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. మనలోనైతే మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నెక్స్ట్ షోరూంలో పోయి అల్జల్ వేద్దాం. ఇప్పుడైతే మనం షోరూమ్ దగ్గరకు వచ్చేసాము. నా షోరూమ్ దగ్గర పోయి ఆ యాక్టివిటీ ఏమి ఈవెంట్ ఏమైనా చెక్ చేసుకొని చూద్దాం. మనకైతే ఇక్కడ ముందు షోరూమ్ ముందర అయితే ఆ బైక్స్ అనేది డిస్ప్లే చేస్తారు, చూపిస్తూ ఉండండి. షార్ట్ గన్ 650, DD 650, హియర్ ఇట్ గోస్, న్యూ లాంచ్ గొరిల్లా 452. మన వాయిస్ అంతా మన శంషిగాడు ఏమంటారా కాయ బాగున్నారా? బాగున్నారా? చూడండి ఇక్కడ చాటు అయితే వస్తున్నారు. చాటు కాదు, పెయింటింగ్. టైం పాస్ అవ్వాలని చెప్పి You see here. Here. వాళ్ళ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. యాక్టివిటీ ఇస్ ఏ మిస్టర్ యాక్టివిటీ. దిస్ ఇస్ జస్ట్ ఎ ఫన్ యాక్టివిటీ. కస్టమర్స్కి డీలర్షిప్కి ఒక బాండ్ క్రియేట్ చేయడానికి, just to have fun in the weekends, we are doing this. This is the first time this is happening here. Not only here in the Rayalaseema completely, this is the first time this is happening. And Dasara is coming, it is very near. And మా డీలర్షిప్లో వెహికల్స్ స్టాక్ ఫుల్గా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విత్ లోవర్ వెయిటింగ్ పీరియడ్స్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఎవరు ఫేస్లో నవ్వలేదు. ఓకే, అండ్ ఈరోజు ఈవెంట్ ఎలా నడుస్తుందంటే, రైట్ నౌ ఆఫ్టర్ మై అడ్రసింగ్ రైడర్ విల్ స్పీక్ అబౌట్ రైడ్స్. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ అబౌట్ ది రైడింగ్ కల్చర్ కాబట్టి rider will speak about riding culture, rides. We are regularly doing rides. If you are following our page, you will be knowing it. And every month ride చేస్తున్నాము. We'll be speaking about the riding culture and the rides and how rides will happen. And we'll talk to some riders. There are many riders here. వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి everything we'll speak about it. After that painting activity ఉంటుంది. Everyone బయట మీరు చూస్తుంటారు, బోర్డు ఉంది. And we have a vehicle next to it. Vehicle choose to everyone వాళ్ళకి నచ్చినట్టు they can paint that space.
After that, the tattoo artist is there for painting the hands. That will happen, and idantha ayipoyin tarvata we'll have the stand-up comedy at the end of the event. This is the flow, how it goes. And for every retail, I am giving a gift from dealers. This is happening from the past 8-9 months, which I will be doing. Now, Sivagaru will be taking over. We will be speaking about the riding culture and how rides will happen and our future rides which are happening. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి ఎవ్రీ మంత్ మనకు కంపల్సరీ ఒక రైడ్ ఉంటుంది. కర్నూలు ఒక సేఫ్టీ హెల్మెట్ గురించి ఒక మోటివ్తో మేము రైడ్ చేస్తున్నాం. దాన్ని మనకు రామాన్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రజలు కూడా ముందుండి మాకు నడిపిస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకోటి ఈ కర్నూలులో వచ్చేసి ఈ రైడింగ్ క్లబ్ మాది రైడర్ అడ్వెంచర్ క్లబ్. ఇంకోటి అఖిల్ సో మనకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎవ్రీ మంత్ కూడా మనం రైడ్ అనేది చేస్తున్నాం. విఆర్ హెల్మెట్ సేవ్ చేస్తే ఒక మోటివ్తో మనం ఎవ్రీ మంత్ కూడా రైడ్ చేస్తున్నాం. సో కర్నూలు రైడర్స్ కూడా ప్రతి ఒక్కరు ఈ రైడ్లో పాల్గొని ఒక సేఫ్టీ అవేర్నెస్ మనం చేస్తామని చెప్పేసి నేను ఆలోచన. ఇంకోటి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా గోవాలో మోటోవర్స్ అని చెప్పేసి ఒక రైడ్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది. అది మనకు గోవాలో 3 days ఉంటుంది. సో దానికి ఎంట్రీ ఫీ వచ్చేసి 3,500 పడుతుంది. సో గోవాలో ఎవ్రీ నవంబర్ 3rd week అనేది ఈ ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్కి మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్సే కాకుండా కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఏ బైకర్స్ అయినా సరే, విచ్ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా సరే కూడా మనకు గోవాలో ఈ రైడ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళకు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చే వాళ్ళకు వాళ్ళు ఇచ్చే ప్రైస్తో మనకు RSC కూడా ఉంటుంది. సో మనం రైడ్ వెళ్ళినప్పుడు గోవాలో మన హోమ్ డెస్టినేషన్ నుంచి మనం రైడ్ వెళ్ళినప్పుడు మన ప్లేస్ నుంచి గోవా వెళ్ళేంత వరకు కూడా మనకి ఎక్కడైనా సరే బైక్ రిపేర్ అయినా ఏదైనా చేయడం మనకు దాంట్లో RSC ఇంక్లూడ్ ఉంటుంది. అక్కడ 3 days మంచి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా అక్కడ గోవాలో వచ్చేసి మనకు మార్నింగ్ 11 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. 11 నుంచి బైక్ సంబంధించిన అడ్వెంచర్స్, సంథింగ్ లైఫ్ మంచి యాక్టివిటీస్ ఉంటాయి. 6 నుంచి అలా మనకు ఈ మ్యూజిక్ బ్రాండ్స్ టాప్ బ్రాండ్స్తో మనకు మ్యూజిక్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. ఇంకా 3 days మనకు బైకర్స్ ఫెస్టివల్ అనమాట. ఆల్మోస్ట్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి 50,000 దాకా బైకర్స్ వస్తారు. సో మనకు ఒక బైకర్స్ సేవే లాగా ఉంటుంది. ఇంకోటి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఏవైతే ఉంటాయో మనకు RSA చెప్పే కదా, మనకి ఎక్కడైనా సరే బైక్ బ్రేక్ అయినా సరే RSA కంపల్సరీ మనకు హెల్ప్ చేస్తుంది. ఇంకోటి మనకు ఆ ఫారెస్ట్ గోవా ఒక 100 kilometers ముందు మనకు ఒక ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్లో మనకు ఒక సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది, సర్వీస్ క్యాంప్. మనకు అక్కడ మనం ఫ్రీగా లూజ్ చేస్తారు. ఏదైనా సరే మనకు పార్ట్స్ ఏమైనా పోయినా కూడా మనకు ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకు పార్ట్స్ మనకు అరేంజ్ చేస్తారు. మనం దానికి పార్ట్స్ అమౌంట్ పే చేయొచ్చు. సర్వీస్ మొత్తం కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ మనం ఫారెస్ట్లో మద్దతు చేసినప్పుడు అక్కడ సర్వీస్ క్యాంప్ ఉంటుంది. సో ఎన్ఫీల్డ్ వచ్చే రైడర్ కూడా మంచి కంఫర్ట్గా మంచి అన్ని కూడా మనకి అరేంజ్ చేస్తున్నారు. సో అందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఒకసారి వస్తే కూడా ఎవ్రీ ఇయర్ కూడా దానికి కంటిన్యూ చేస్తారు. ఇది దాదాపు ఒక 5 years నుంచి కూడా ఆ 3 વર્ષ వెళ్తుంది. ఇంకా వచ్చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ గేర్ కూడా ఉంది. ఒక రైడింగ్ సేఫ్టీ హెల్మెట్ ఎంత ముఖ్యమో మనం రైడ్ చేసినప్పుడు రైడింగ్ జాకెట్ కానీ, రైడింగ్ ప్యాంట్ కానీ, రైడింగ్ బూట్స్ అని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు హెల్మెట్ ఎంత సేఫ్టీ అందరికీ తెలుసు మ్యాక్సిమం కూడా. సో రైడింగ్ గేర్లో రాయల్ ఎన్ఫీల్డ్లో మనకు దీంట్లో లెవెల్ 2 ఆర్మర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నీ బ్యాగ్స్ కానీ, ఇక్కడ కానీ, చెస్ట్ బ్యాక్ సైడ్ కానీ కంప్లీట్గా మనకు లెవెల్ 2 ఆర్మర్ ఉంటుందండి. మనం సపోజ్ ఏదైనా కింద పడినా కూడా మనకు ఇక్కడ కానీ, ఈ ప్లేస్లో కానీ ఎక్కడైనా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు ఈ జాకెట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఆర్మర్స్ అంటారు. మనకి ఇవన్నీ లెవెల్ 2 ఆర్మర్స్ అన్నమాట. మన కేసు ఏదైనా సరే అనుకోకుండా కింద పడినా కూడా మనకు నీ బ్యాగ్స్ ఇక్కడ యాంగిల్ పార్ట్స్ కానీ, ఇక్కడ పైన కానీ ఇక్కడంతా మనకు సేఫ్టీ గేర్ అయితే చాలా ఉంటుంది.
మన హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో జాకెట్ కూడా అంత ఇంపార్టెంట్. మన కింద మనకు కూడా ఐ మీన్ మనం కంపల్సరీ కింద పడ్డాము. ఫస్ట్ మనకు ప్రెజర్ పడితే హ్యాండ్స్ పైన ప్రెజర్ పడినప్పుడు మనకి హ్యాండ్ గార్డ్స్ ఉంటాయి, ఇక్కడ సేఫ్టీగా కొన్ని ఉంటాయి. మన కింద ఉన్నప్పుడు మన హ్యాండ్ అనేది వెంటనే ఇక్కడ ప్రెజర్ పడకుండా మనకి హ్యాండ్ గార్డ్స్ వేసుకుంటే కాస్త మూమెంట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త, అలా ఉన్నప్పుడు ఇక్కడ కానీ ఈ ప్లేస్ కానీ ఏమేమి కూడా మనకు డ్యామేజ్ కాకుండా ఈ రైడింగ్ అనేది మనకు కాపాడుతుంది. ఇంకోటి మంచిగా మాట్లాడేదో మంచిగా ఎక్స్పీరియన్స్ చెప్పాను. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక స్టిక్కర్ అనేది నీకు మంచి స్టిక్కర్స్ ఉంటాయి, సో మాట్లాడచ్చు సార్. ఇలాంటి స్టిక్కర్స్ దొరుకుతుంది, కావాలంటే మాట్లాడండి. వినిపిస్తుంది కదా? సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇక్కడ వచ్చి. రైడింగ్ ఎక్స్పీరియన్స్ నేను చేసిన రైడ్ ఎప్పుడైనా కింద పడినా అడ్డ పడినా ఏమేమి దెబ్బలు ఏమి జరిగినాయి, కాదు ఏమి జరిగినాయి కూడా చెప్పవచ్చు. ఒక ఫస్ట్ టాపిక్ నీదే, మన కింద చెప్పేసి ఇండిపెండెన్స్ డే కానీ బ్రో ఫస్ట్ నుంచి చెప్పు, తర్వాత ఇన్స్పిరేషన్ అవుతారు. స్టార్ట్ చేసి ఇతరులకి మన ఇండిపెండెన్స్ డే కింద పడ్డావు కదా, అది కూడా తెలియదు, మర్చిపోయినా. లాస్ట్ 1 month బ్యాక్ అనుకుంటా దగ్గర చిన్న పని ఉందని డైలీ హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నా. కొత్త బండి తీసుకున్నా, హెల్మెట్ వాడతామని చెప్పి రోజు వేసుకొని తిరుగుతున్నా. ఆ రోజు ఎందుకో కొత్త బట్టలు వేసుకున్నా, అయితే పోవడం ఫైర్ కింద వల్ల అది పని వచ్చి బండి కింద దొరికి కుక్క వచ్చి బండి కింద దొరికి అయితే స్మాష్ ముఖమంతా పచ్చడి అయింది. దాని తర్వాత నుంచి హెల్మెట్ కంపల్సరీ వేసుకొని తిరుగుతున్నాం. సో మీరు కూడా కంపల్సరీ సిటీలో హెల్మెట్ చేసుకుని అయితే తిరగండి అమ్మా. బండికి ఏమైనా పర్లేదు, మనకైనా చూసినాం పంట అది నరకం. హాయ్ హాయ్ హాయ్, నా పేరు ప్రవీణ్, నేను బిఏపీఎస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ రైడ్ చేసేది అయితే ఇండిపెండెన్స్ రైడ్ అనమాట. దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బాగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా టీం కూడా బాగా ఎంజాయ్ చేసింది. నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన రైడింగ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు మామూలుగా బెడ్ చూస్తుంటాం, ఈవెన్ అంటే వాళ్ళది యూనిటీ లాగా ఉంటుంది అనమాట. యూనిటీ అనేది నేను ఫస్ట్ టైం ఒక కమ్యూనిటీలో ఒక రైడ్ ఏంటంటే రాజులో రైడ్ తరఫు నుంచి మన అంబేద్కర్గా ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను. మేము సోదరు రైడ్ చాలా వెళ్ళాము, మా ఫ్రెండ్స్ గ్రూప్ రైడ్ కూడా వెళ్ళారు. మాది ఎలా ఉంటుందంటే ముందర పోతే నీళ్ళు వస్తాను, నేను ముందర వస్తాను. నెక్స్ట్ ఒక కమ్యూనిటీలో వెళ్ళిన తర్వాత ఒక ముందర ఒక మన గైడెన్స్ ఇస్తుంటారు, ఎలా వెళ్ళాలి, సీట్లు పెట్టాలి, డబుల్ పెట్టాలి, లేదంటే స్లోగా వెళ్ళాలా, ఫాస్ట్గా వెళ్ళాలా, లేదంటే మూమెంట్ కూడా ఒక యూనిటీ ప్రకారంగా ఉంటుందన్నమాట. ఇలా మీరు కూడా కమ్యూనిటీ రైడ్స్లో కమ్యూనిటీలో కమ్యూనిటీ రైడ్స్లో వెళ్ళాలంటే మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందని నా ఒపీనియన్ అనమాట. ఫ్యూచర్ రైడ్స్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. So yes, this is Vishal Gote, member of Edmund Bikers Club and Bikers Adventure Club. Recent అయితే అంకిల్ మాతో రైడ్ వెళ్ళాము, మున్నార్ కొడైకెనాల్ రైడ్ వెళ్ళినప్పుడు మాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ అయింది. అంటే అది ఏంటంటే ఆల్మోస్ట్ 10 బైక్స్ అందరం వెళ్ళినప్పుడు నైట్ 1:30 టైమింగ్ అవుతుంది. ఫారెస్ట్లోకి ఎంట్రీ లేదు. ఫారెస్ట్ ఎంట్రీ లేనప్పుడు ఒక ట్రక్ వేసుకొని వచ్చిండు. నైట్ 1:30 అయింది. ఒక ట్రక్ వేసుకొని వచ్చాం. మేము అందరం జాకెట్స్ వేసుకున్నాం, మొత్తం ఫుల్ గేర్తో డ్రెస్ వేసుకొని ఉన్నాం. ఫారెస్ట్ అంటే నైట్ 2 అవుతుంది, ఎగ్జాక్ట్గా 2 దగ్గర ఉన్నాం. ఎవరు అలో చేయనన్నారు ఫారెస్ట్ ఆఫీసర్. ఎందుకంటే అంటే ఏమి అన్ని వాటర్ తాగే టైం అన్నీ వెళ్తాయంటారు రైట్ టైం. సో అలో చేయనప్పుడు మేము అక్కడ సైడ్ కూర్చొని ఉన్నాం. ఏదైనా ట్రక్ వస్తే పంపిస్తానని చెప్పి ఫారెస్ట్ అయితే అన్నాడు. మేము ఒక 10 మెంబర్స్ అట్లా నిలబడి ఇట్లా రెడీ చూస్తున్నాం, ఎవరైనా వస్తారా లేదా అని చెప్పి. ఒక ట్రక్ కూడా వచ్చినాడు. ట్రక్ కూడా వచ్చి పేపర్లు పట్టుకొని వచ్చి ఇట్లా వచ్చిండు. పేపర్లు పట్టుకొని వచ్చే లోపల మాకు అది చూసి ఎన్సీసీ వాళ్ళది ఎన్ఐ ఏదో ఉంటుందంటే కమాండర్స్ అనుకున్నాను మమ్మల్ని. ఒక్క దెబ్బకు ఆయన షాక్ అయినాడు దెబ్బకి.
షాక్ అయినప్పుడు ట్రక్ తీసుకొని పేపర్ తీసుకొని ఒక ట్రక్ ఇంట్లో ఫాలో అయిపోయాను అన్నయ్య సబ్మిట్ చేసి ట్రక్ ఇంట్లో ఫాలో అయిన అందరికి నిద్ర ఘోరంగా ఉంది నిద్ర. ఫస్ట్ లీడర్లో ఉన్నాడు ఒక 20 కిలోమీటర్స్ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాం అందరం. తర్వాత కొంచెం నిద్ర వస్తుంది, టైం నిద్ర వస్తుంది. ఒక్కసారిగా దున్నపోతు కనబడి తప్ప దాని మొదలు దున్నపోతు కనబడినాక ఒక్కటి కూడా నిద్ర క్రాస్ ఫారెస్ట్ ఒక 45 to 50 కిలోమీటర్స్ ఉంది. ఆ ఫారెస్ట్ దాటినప్పుడు ఒక్కడైనా పడుకుంటాడు. మళ్ళీ తర్వాత పెండివల్లి అనే విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ కూడా ఆగినాం. అక్కడ కూడా సరే అని చెప్పేసి ఏమన్నా రూమ్స్ ఉంటాయేమో ఏడలేదు. కానీ ఇలా పోతే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుట్పాత్ పైన పట్టుకొనిస్తారు. ఫుట్పాత్ పైన అసలు ఒక్కొక్కడు ఒకడేమో టెంపో ఎక్కిండు, ఒకడేమో ఎవరో బజ్జీల పొట్ల వాళ్ళని పట్టుకున్నాడు. మాకైతే కెమెరా టెన్షన్ మొత్తం కెమెరా సర్కిల్ ఉన్నాయి మొత్తం మా దగ్గర. ఏదబ్బా వీళ్ళు ఇట్లా పట్టుకోబెట్టారనుకున్న కూడా వీళ్ళు పడుకుంటారని అనుకుంటే నెట్ల కోసం చూస్తున్నారు. నెట్ అసలు నెట్టే లేదా. తర్వాత కొంచెం వెయిట్ చేసి వెళ్తుంటే మళ్ళీ కొంచెం సరైన స్టార్ట్ అయినా లేకపోతే లోపల స్టార్ట్ కాలేదు. ఎవరికి ఓకే లేదు. సరే అని చెప్పి 5 o'clock వరకు వెయిట్ చేస్తాం. 5 o'clock తర్వాత కూడా వచ్చి మేము వెళ్తున్నాం అన్నాడు. సరేలే వెళ్తామన్న లోపల వెళ్ళకుండా మేము అట్లా వేరే చోటు పోవచ్చు రూట్ డిసైడ్. ఆ రూట్ మేము మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే రిటర్న్ అంటే రూట్ మ్యాప్ లేదు, గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాం. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే అది ఒక రూట్ చూపిస్తే రూటే లేదా, మొత్తం లైట్స్ లేవు ఏం లేవు అంతా. మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ అంటే మాకు ఒక 2 hours టైం వేస్ట్ అయింది. కానీ వాళ్ళకి తెలిస్తే మాకు ఏంటంటే కొత్త అనుకోవాలి. ఇలా ఉంటే వీళ్ళంటే ఇట్లా బాగుంటుంది ఎంజాయ్మెంట్ ప్లస్. కానీ బైకింగ్స్లో వీళ్ళకున్న నేను చూసిన దాంట్లో ఫీల్డ్లో వీళ్ళు మెయింటైన్ చేసిన 10 numbers ఎవ్వరు చేయలేదు. సీరియస్ చెప్తాను, నేను ఇంత షాక్ అవుతాను అనుకోలేదు. అంత షాక్ అయ్యాను. నాకు నా సీసీ తక్కువ 125 cc. కానీ వీళ్ళతో ఎందుకున్నప్పుడంతా నాకు శివన్న సపోర్ట్ చేసిండు. ఎందుకంటే నా బైక్ తక్కువనే. కానీ వీళ్ళతో వెళ్ళినప్పుడంతా నాకు నువ్వు ఏ సీసీ ఆలోచించకు, నువ్వు మాతో వచ్చినావు అంటే ఒక గర్ల్ఫ్రెండ్ అలాగే సపోర్ట్ చేస్తావు. నువ్వు తిరిగేంత వరకు మేము సపోర్ట్ చేస్తావు. బైక్ కింద వాడని ఏదైనా వాడని సంబంధం లేదు. నీకు మాత్రం ఏం కాకుండా మేము తీసుకెళ్తాం అనే వ్యక్తి శివన్న అఖిలన్న. సో అందుకని వాళ్ళ కోసం నేను క్లాస్ సీరియస్లీ నాకు టీమ్ మెంబర్స్ లో అమౌంట్ కూడా మాకు తక్కువ ఉన్నప్పుడు కూడా అంటే సగం ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే చెప్పలేం బ్రో. మున్నారని చెప్పిన సరే కొడైకెనాల్ సగం మధ్యలో నాలుగు డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు మున్నారని చెప్పి. మా తిరుపతి డబ్బులు చేతిలో ఏమన్నా నాలుగు పెట్టాలని చెప్పి డబ్బులు సడన్గా సరేలే అని చెప్పేసి అఖిలన్న శివన్న కలిసి కొంచెం అమౌంట్ సెట్ చేసి ఇచ్చినారు. మరి వీళ్ళు సడన్గా పెట్టుకుంటారు ఇలా అయిపోతే డైరెక్ట్ అమ్మాల్సి ఊకుంటారా కన్యాకుమారి ఉన్న పాటలు అఖిలన్న కన్యాకుమారి ఉన్న పాట 300 కిలోమీటర్లు ఉన్న పాట. మాకు ఏమో ఇంట్లో నుంచి ఫోన్ వస్తున్నాయి బ్రో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే 2-3 చెప్పు లొకేషన్ మేము ఒకటే లొకేషన్ చెప్పొచ్చు. కానీ ఈ రైట్లో మొత్తానికి మాకు అర్థమైందంటే శివన్న అఖిలన్న మెయింటైన్ చేస్తే ఎవరు మెయింటైన్ చేయడం. సో వాళ్ళ కోసం నేను ఎప్పుడు హ్యాండ్స్ అప్. సో ప్లీజ్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. నైస్. This is the first time visiting Kannur, and ఇక్కడ వచ్చాక నాకు అర్థమైంది ఇక్కడ అందరూ చాలా కోపం అంటారు. Like seriously, I just came off the road, like I stopped at the bus stop. There was a huge traffic at the bus stop. Huge traffic. I was frustrated. There was a car which stopped the traffic. So I went out, shouted at the car. अरे दंगरा वाला बैठ गया. After 2 minutes, a girl comes out of it. She was like, मर्यादा माట్లాడే అమ్మాయి. ऐसा मुझे दंगरा को बैठ गया. గూగుల్ అప్డేషన్ మొబైల్లో కదలకుండా మొబైల్లో తీసేసారు. I posted one show in Hyderabad, and when I took the show, I thought I got 175. Okay. And only 11 people came to the show. That was a good experience actually. Good experience. Hey, we have nice, beautiful ladies here. Please come. Come. Please. Like ఇంతమంది అబ్బాయి మధ్యలో ఒక like beautiful ladies. Nice. Ma'am, what's your name, ma'am? Maunika. Maunika. What type of guy you want in your life? Maunika, what type of guy you want in your life? Sir, మీరు కూర్చోండి సార్, మీకు లేదు ఛాన్స్ కూర్చోండి.
వెళ్ళినా వేరే సర్వీస్ సెంటర్కి వెళ్ళినా లేకపోతే హెల్ప్ యూ నేను యాక్టివ్గా ఉన్నా అడుగుతాను. లైక్ నేను ఎక్కడైతే పర్టికులర్ వాళ్ళు కూడా సర్వీస్ చేయడం సార్ నాకు. లైక్ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళా వాళ్ళు కూడా వెళ్ళా 1 క్వశ్చన్ అడుగుతాడు నాకు. లైక్ ఎప్పుడు ఇలా మంచిగా సర్వీస్ ట్రీట్ చేయండి. లైక్ డిఫరెంట్ గొంతు అడుగుతారు, మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటి, లైక్ నీకే తెలియదు ఇవన్నీ. That's what things happen. But nice. Good. What is actually famous in Kannur? కొండారెడ్డి బుర్జు ఇంకా ఉగ్గాని బజ్జీ కూడా రాయలసీమ ఫేమస్. రాయలసీమ బిర్యానీ. So what is different between రాయలసీమ బిర్యానీ and సార్ నాకు క్వశ్చన్ మీకు అర్థమైనట్లేదు. ఆటోలో పెట్టి ఆటోలో బిర్యానీ కొంచెం తీసుకెళ్ళారు అని. సార్ మీకు యాక్సిడెంట్ అయితే చెప్పారు లైక్ మీరు మ్యారేజ్ సార్? ఆయన మ్యారేజ్ కాదండి మీరు అలాగంటారు. సార్ మ్యారేజా? లైక్ వాట్ టైప్ ఆఫ్ గర్ల్ యూ యాక్చువల్లీ వాంట్? అది ఇది కావాల్సింది. సార్ ఇది జనరల్లీ అబ్బాయిలు ప్రాబ్లం సార్. అమ్మాయిలు అడిగారు ఎలాంటి అబ్బాయిలు కావాలి, కేరింగ్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. అబ్బాయి సింపుల్, అబ్బాయి అంటాడు అబ్బాయి అమ్మాయి బతికుంటే చాలు, ఇంకేం అవసరం లేదు సార్ మనకి. బట్ జనరల్లీ ఐ టెల్ యూ అబౌట్ మై ఫ్యామిలీ థింగ్. దట్ ఇస్ దట్ ఓకే ఇఫ్ ఐ జోక్ అబౌట్ మై ఫ్యామిలీ? ఓకే Monica? Sure. Nice. How many of your parents have a smartphone? All of them. Clap. Nice, very good. Like I recently upgraded my parents' phone to a smartphone, very recently. So when you upgrade your parents' phone to a smartphone, they start to download these apps, WhatsApp, Facebook, Instagram, right? To one extent, my dad downloaded Tinder. Nice. It's a very nice. Really? Like one of my friends told me, dude, your dad has Tinder. I mean, nee kela telusu. Why you are preferencing me? You were like, no, dude, your dad is actually chatting with my girlfriend only. Oh no. Like, I'm confident of this stuff. Like, I don't know what happened. One day, my dad was sitting in the living room. He was swiping right to every random person. Nice. WhatsApp, like, every random girl, 18 plus, Bikini, Sharmila, everyone. He's swiping right to everyone. And my mom entered the room. She said, what are you doing? He's like, I am searching matches for my son. Nice. Very good. This is the app you swipe right and talk to the parent directly. Now with this curiosity, my mom also downloaded Tinder. Yeah. But one thing I'm telling you, like Monica and all the girls are telling you, if you are on Tinder, please be aware. Because very fraudulent activities are happening on Tinder. If you ever find a match of Ranbir Kapoor on your Tinder profile, reject it, it's my father.
మొత్తానికి ఇది బైకర్ మీటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమంతా ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఈరోజు అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అన్ని స్టాండర్డ్ కామెడీ కానీ చూసారా, టాటూ లోగో కానీ, నెక్స్ట్ వచ్చేసి బయట పెయింటింగ్ అనేది కానీ అన్నీ చూసారు కదా మీరు. ఎగ్జామ్ ఉంది మొత్తానికి. బాయ్ బాయ్. హలో హాయ్. chill. Bye. Bye bro. Bye bro, bro bye. Bye bye. సక్సెస్ఫుల్లీ హైటెక్ ఆటోమొబైల్స్ వారి రైడర్స్ మీటప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. యా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. స్టాండప్ కామెడీ కానీ ఓవరాల్ అది టాటూ వేయించాను నేను. అది ఇప్పుడైతే లేదండి, వాష్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అందరూ అందరితో బాగా కమ్యూనికేషన్ బాగుంది, కలిసిపోయాము. అందరు ఫన్ యాక్టివిటీస్ బాగానే జరిగినాయి. అందరూ ఫనీగా మనతో బాగానే మాట్లాడినారు. స్పెషల్ థ్యాంక్స్ టు హైటెక్ ఆటోమొబైల్స్, ఎందుకంటే ఈ ఈవెంట్లో మేము ఒక పార్ట్ అయినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రై బైకర్స్. తెలుసు కదా, గుద్దితే గంట పగిలిపోవాలంతే. దెన్ సైనింగ్ ఆఫ్. Bye bye.